హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో హెడ్సెట్కి సంబంధించి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే ఛానల్ కింద కంప్లీట్గా మీ డౌట్స్ అన్ని నోట్ చేసుకొని పాయింట్ వైజ్గా కానీ ర్యాండమ్గా మీరు పెట్టండి, నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ స్టార్టింగ్, చాలామందికి బీఎడ్ అంటే ఏంటి, అసలు హెడ్సెట్ ఎంట్రన్స్ దేనికి అనే డౌట్ ఉంటే వాళ్ళ కోసము. హెడ్సెట్ అనే ఎంట్రన్స్ మనకి బీఎడ్ అనే కోర్స్ చేయడం కోసం అనమాట. నార్మల్గా ప్రొఫెషనల్ డిగ్రీ మనకి బీటెక్ ఎంసెట్ రాసి ఎట్లయితే చేస్తామో, మనం బీఎడ్ అనేది హెడ్సెట్ ఎగ్జామినేషన్ రాసి మనకి అడ్మిషన్ అయితే రావడం జరుగుతుంది. ఇది 2 years కోర్సు. ఇంతకుముందుకు 1 year ఉండేది, ఇప్పుడు 2 years కోర్స్ ఉంటుంది. అండ్ ఇది కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ అయితే చేస్తున్నారు. సో వరంగల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో బీఎడ్ విల్ బి దేర్ ఫర్ 2 years and it is a regular course. Okay, so 2026-27 అకాడమిక్ ఇయర్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్లో 750 రూపీస్ జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి 550 రూపీస్ మాత్రమే. సో అప్లికేషన్స్ అనేటివి మనకి ఫెబ్రవరిలోనే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ సిలబస్ ఏంటి, అసలు పేపర్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేటివి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ బిఫోర్ అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలని చెప్తాను. సో ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫీ పే చేయాలన్నమాట. సో నోటిఫికేషన్ రీడ్ చేసామనేది ఎస్ అని క్లిక్ చేసి మీరు ఇప్పుడు మీ డిగ్రీ క్వాలిఫికేషన్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫర్ సపోజ్ మీరు బీటెక్ అనుకోండి, మీ బీటెక్ది, మీది డిగ్రీ అనుకోండి, మీ డిగ్రీ హాల్ టికెట్ ఎంటర్ చేయాలి. మీ ఎస్ఎస్సిలో ఎట్లయితే స్టడీ సర్టిఫికేట్ మీద నేమ్ ఉందో అదే విధంగా నేమ్ని ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబరు అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి అండ్ అలాగే మీ కేటగిరీ ఏంటి అనేది. ఇప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ మారింది కదా, కేటగిరీస్ అనేటివి చేంజ్ అయ్యాయి. సో వాళ్ళకి మీ కేటగిరీ ఏంటి అనేది ఎంటర్ చేయండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఎస్ అయితే మీరు ఇక్కడ మీ సర్టిఫికేట్లో ఎంత శాతం మీకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంది అనేది ఎంటర్ చేయాలి. సో దెన్ చూస్ పేమెంట్ టైప్, ఇది ఫర్దర్గా. నెక్స్ట్ వన్స్ ఇది అయిపోయాక మంచి ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న దగ్గర ఉండండి అండ్ అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ పైన ఎంటర్ చేస్తే అసలు మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిఫరెన్స్ ఐడి వచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి, దట్ విల్ బి హెల్ప్ఫుల్. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఫర్దర్గా మీకు మీ ఫోటో, సిగ్నేచర్ అండ్ మీరు సెంటర్ ఎక్కడ ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఒక 5-6 సెంటర్స్ అనేది ఆప్ట్ చేసుకోవాలి ఉంటుంది. మీరు ఫస్ట్ ఏది ప్రిఫర్ చేస్తే మోస్ట్లీ అక్కడనే పడుతుంది. సో మీరున్న ప్లేస్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చాలామందికి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది, బట్ స్టిల్ మీరు సమ్టైమ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతూ ఉంటారు కదా. సో అందుకోసమని నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవాలంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎంటర్ చేయాలన్నమాట. సో ఇవన్నీ ఉంటేనే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంట్రన్స్. నెక్స్ట్ సిలబస్ గురించి, అసలు సిలబస్ ఏముంటుంది, ఏం చదువుకోవాలి అనేది. సో మీరు మ్యాథమెటిక్స్ చూస్ చేసుకోవాలి అనుకుంటే మ్యాథ్స్ 20 మార్క్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఉంటుంది 60 మార్క్స్కి. నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ 20 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 20 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ 30 మార్క్స్ ఉంటుంది, కంప్యూటర్ అవేర్నెస్ 20 మార్క్స్, టోటల్ 150 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో సిలబస్ ఏంటి అనేది నేను పోస్ట్ చేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి, దాన్ని బేస్ చేసుకొని చదువుకుంటూ ఉండండి. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా నేను పెడతాను, ఇక్కడ అవైలబుల్గా లేదు. నెక్స్ట్ చాలామంది బీఎడ్ మేనేజ్మెంట్కి సంబంధించి అడుగుతున్నారు, అంటే ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది, బీఎడ్ ఏ కాలేజ్లో ఎంత ఫీజు ఉంటుంది, ఓకే, ఎక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్తో సహా నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. థ్యాంక్ యూ.